నమస్తే అందరికీ శుభోదయం న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన భారతైటం చూస్తే కనుక యంగ్ ఇండియా నా బ్రాండ్ విద్యా వైద్యం ఉపాధికే ఫస్ట్ ప్రయారిటీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ముందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కొందరు ఉద్యమకారులమని బ్రాండ్ క్లెయిమ్ చేసుకున్నారు అలాంటి వారి గురించి నేను చర్చించదలుచుకోలే ప్రజలపై పెత్తనం చేసుడు కాదు జనానికి ఏది అవసరమో అదే చేస్తున్నాం సైనిక్ ఆర్మీ స్కూళ్లకు ధీటుగా పోలీస్ స్కూల్ త్వరలో ప్రభుత్వ ప్రీ స్కూల్స్ ప్లే స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటన ఇక్కడ దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే కనుక నిన్న మొట్టమొదటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అయితే కనుక ప్రారంభించారు ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ ఉంటుంది మరి మీరెందుకు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేదు అని చెప్పేసి నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ నా బ్రాండ్ యంగ్ ఇండియా అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే కనుక కొంతమంది అంటే ₹2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ కి ఒక బ్రాండ్ కొంతమంది ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉద్యమకారులం అనేసి బ్రాండ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు సో నేను ప్రజలకు ఏది ముఖ్యమో ఏది అవసరమో ప్రజా అవసరాలు అలాగే రాష్ట్ర అభివృద్ధి దీనిలకి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను దీనికి అదే అంటే ఏదైతే కనుక ప్రజల కోసం నేను చేస్తానో నాకు అది ముఖ్యం పిల్లలకి సరైన విద్య అందించి వాళ్ళని ధీటుగా తయారు చేయడమే నా లక్ష్యము అని చెప్పేసి చెప్తూ యంగ్ ఇండియా స్కూల్సే నా బ్రాండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనం ఈ వార్త కూడా చూస్తున్నాము యంగ్ ఇండియా స్కూల్ పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇక విద్యా వైద్యం ఉపాధికే నా ఫస్ట్ ప్రయారిటీ మహాత్మా గాంధీ స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాము అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అయితే కనుక అంటే ప్రభుత్వం తరఫున ప్రీ స్కూల్స్ అయితే కనుక పిల్లలకి లేవు అంటే ప్రీ స్కూల్స్ ప్రైవేట్ వాళ్ళు చాలా నడుపుతున్నారు ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇద్దరు ఉద్యోగస్తులు అయితే కనుక పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరుంటారు చిన్న పిల్లల్ని అని చెప్పేసి ప్రైవేటు ప్రీ స్కూల్స్ లోనో లేదా ప్లే స్కూల్స్ లోనో వేస్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రభుత్వం తరఫునే ప్రీ స్కూల్స్ అలాగే ప్లే స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం గారు అయితే కనుక ప్రకటన చేయడం జరిగింది నిజంగా ప్రభుత్వం తరఫున ఈ స్కూల్స్ ఏర్పాటు చేస్తే కనుక చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది మరో వార్త శ్రీశైలం దోపిడీకి ఏపీ రాజమార్గం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్లీ ప్రారంభం 44,000 నుంచి 90,000 క్యూసెక్లకు చేరుకున్న కెనాల్ కెపాసిటీ పనులు పూర్తయితే రోజు 8 టీఎంసీలు తన్నుకుపోయేందుకు వీలు పనులను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కృష్ణా బోర్డు కెనాల్ను 19,000 క్యూసెక్కులతో మొదలుపెట్టి 90,000 క్యూసెక్కులకు పెంచుతున్న ఏపీ ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులకు 2020లోనే జీవో తెలంగాణ ఫిర్యాదుతో 2023లో పనులు నిలిపివేత బిఎస్ కుమార్ ట్రిబ్యునల్ లో తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్ అందుకే కెనాల్ వర్క్ స్పీడప్ చేసిన ఏపీ 2-3 నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు లైనింగ్ పనులు ఆపాలంటూ తాజాగా కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ సో ముఖ్యంగా శ్రీశైలం జలదోపిడీకి అయితే కనుక ఏపీ రాజమార్గం వేసుకుంది రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు అయితే కనుక మళ్ళీ ప్రారంభించింది అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు మరి ఈ జల వివాదానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియదు కానీ ఇదైతే కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా 44,000 నుంచి 90,000 క్యూసెక్లకు చేరనున్న కెనాల్ కెపాసిటీ ముఖ్యంగా పనులు పూర్తి అయితే కనుక రోజు 8 టీఎంసీలు తన్నుకుపోయేందుకు వీలుంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు అలాగే కాకుండా అంతేకాకుండా పనులను అడ్డుకోకుండా కృష్ణా బోర్డు అయితే కనుక చోద్యం చూస్తోంది అంటే ఏదైతే కనుక ఏపీ రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్ళీ ప్రారంభించిందో వాటిని అడ్డుకోవాల్సిన కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోకుండా చోద్యం చూసినట్టు చూస్తోంది అని చెప్పేసి ప్రధానంగా అయితే కనుక ఇచ్చారు ఇక కెనాల్ ను 19,000 క్యూసెక్లతో మొదలుపెట్టి 90,000 క్యూసెక్లకు పెంచుతున్న ఏపీ అసలు 19,000 క్యూసెక్లు ఎక్కడ 90,000 క్యూసెక్లు ఎక్కడ అసలు ఏమైనా పొంతన ఉందా 19,000 క్యూసెక్లతో మొదలు పెట్టిన దాన్ని 90,000 క్యూసెక్లకు పెంచుతోంది అంటే మరి ఎందుకు బోర్డు చోద్యం చూస్తోంది అన్నది కృష్ణా బోర్డుకే తెలియాలి ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా ఒక రాష్ట్రాన్ని ఒక రకంగా చూడడం కరెక్ట్ కాదు కదా ఇద్దరికి ఎంత వాటా ఉందో అంత మార్గం చూపించాల్సింది దాన్ని పరిష్కరించాల్సింది కృష్ణా బోర్డు మరి ఎందుకు వాళ్ళు లైనింగ్ పనులు మళ్ళీ ప్రారంభించినా కూడా రైట్ కెనాల్ కి మెయిన్ కెనాల్ కి ఎందుకు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నట్టు చూస్తోంది కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది కదా మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులకు 2020లోనే జీవో వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఫిర్యాదుతో 2023లో పనులు నిలిపివేశారు
సో ఆ పనులు నిలిపివేశారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ మొదలు పెడుతున్నారు. దాన్ని అడ్డుకోవడానికి కృష్ణ బోర్డు కూడా ముందుకు రావాలి ఇక్కడ ఇచ్చిన వార్తను బట్టి. ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో అయితే కనుక ఏదైతే ఇది జల వివాద కృష్ణ జలాలకు సంబంధించిన వివాదం కొనసాగుతుందో దానికి సంబంధించి తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కెనాల్ వర్క్స్ స్పీడప్ చేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ముఖ్యంగా మనకి ఇక్కడ వార్త అయితే కనుక కనిపిస్తోంది. ఆ పనులు కూడా 2-3 నెలల్లోనే పూర్తి చేసేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారంటే కనుక ఎంత స్పీడ్గా ఎంత వేగవంతంగా వాళ్ళ పనుల్ని చేస్తున్నారన్నది మనకి అర్థమవుతుంది. మరి దీన్ని అయితే కనుక ఆపాలి అని చెప్పేసి లైనింగ్ పనులు ఆపాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే కనుక మరి కేఆర్ఎంబి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి ఏపీకి ఏం చెప్తుంది, అలాగే తెలంగాణ రాసిన లెటర్ కి ఎలాంటి రిప్లై ఇస్తుంది అన్నది అయితే కనుక వేచి చూడాలి. ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి, రికార్డుల్లో ఎక్కడా అడవి అని లేదు, హెచ్సియుకు సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. 1975లోని పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడ లేవు. చిన్న నీటి కొలను, సహజ రాక్ ఫార్మేషన్ ను తొలగించాం, ఆ ఏరియాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కేటాయింపులు, కోర్టుల తీర్పులు, కేబినెట్ నిర్ణయాలు ప్రస్తావన, ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలతో తప్పుడు ప్రచారంపై వివరాలు అందజేత. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలను పరిశీలించిన కమిటీ, విద్యార్థులు, హెచ్సియు పాలకవర్గంతోనూ సమావేశం, వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీసుకున్న కమిటీ. కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు అటవీ భూమి కాదని, అందులో ఎలాంటి అడవి లేదని, అది పూర్తిగా ప్రభుత్వ భూమేనని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఆ భూమితో అటు అటవీ శాఖకు ఇటు హెచ్సియుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. 1975లో అదే సర్వే నెంబర్ నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మొత్తం 2324.05 ఎకరాల భూమిని అప్పట్లో ప్రభుత్వం కేటాయించిందని, అప్పటికే రికార్డుల్లో కంచ అస్తాబల్ పోరంబోక్ అని నమోదయ్యిందని, దీని అర్థం ప్రభుత్వానికి చెందిన పోరంబోకు భూమి అని, అంతే తప్ప అడవి కాదని వివరించింది. అటవీ శాఖ రికార్డుల్లో కూడా దీనిని అడవిగా చూపలేదని ప్రభుత్వం అయితే కనుక స్పష్టం చేసింది. సో ఏదైతే 400 కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమి ఉందో అది అటవీ భూమి కాదు, రికార్డుల్లో కూడా అది అటవీ భూమి అని ఎక్కడ పేర్కొనలేదు, అది గవర్నమెంట్ కి సంబంధించిన భూమి అని చెప్పి ఏవైతే ఉందో దానికి సంబంధించిన వివరాలని అయితే కనుక సుప్రీంకోర్టు ఏదైతే కమిటీ ఎంపవర్డ్ కమిటీని పంపించిందో 2 రోజుల పర్యటనకి ఈ భూముల పైన, వాళ్ళకైతే కనుక రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందజేయడం జరిగింది. ఆ భూములు అంటే రికార్డుల్లో ఎక్కడే కానీ అది అడవి అని రిజిస్టర్ అయి లేదు, ముఖ్యంగా హెచ్సియుకు కూడా సంబంధం లేదని హైకోర్టే చెప్పింది. ఇక కంచగచ్చిబౌలి ల్యాండ్స్ పైన సుప్రీంకోర్టుకి దీనికి సంబంధించిన వివరాలను అయితే కనుక ప్రభుత్వం అందజేసింది. అలాగే 1975లో ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడ లేవు. అయితే అక్కడ ఒక చిన్న నీటి కొలను, అలాగే సహజ రాక్ ఫార్మేషన్స్ ను అయితే మాత్రం మేము తొలగించామని కూడా ప్రభుత్వం చెప్తోంది. అయితే ఆ ఏరియాను ప్రత్యేకంగా తీర్చిదిద్దాము, ఏదైతే సహజ కొలను, నీటి కొలను, అలాగే సహజ రాక్ ఫార్మేషన్స్ తొలగించకుండా వాటిని అలాగే ఉంచి ప్రత్యేకంగా కూడా తీర్చిదిద్దామని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే కేటాయింపులు, కోర్టు తీర్పులు, అలాగే కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రస్తావించారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఎవరైతే కనుక అంటే సుప్రీం కోర్టుకి సంబంధించి ఎంపవర్డ్ కమిటీ వాళ్ళు వచ్చారో వీళ్ళు హెచ్సియు స్టూడెంట్స్ అలాగే హెచ్సియు పాలక వర్గంతో కూడా సమావేశం అవుతోంది. అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో వీటిపైన ఆ విజ్ఞప్తులని కూడా కమిటీ తీసుకొని వాటిపైన కూడా అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి 2 రోజుల పర్యటన అనంతరం దీనిపైన అంటే ఈ ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకి ఎలాంటి నివేదిక అందిస్తుంది, మరి ఆ నివేదికలో మరి ఈ నివేదిక సుప్రీంకోర్టుకి అందజేసిన తర్వాత మరి ఆ నివేదికలో అంటే ప్రభుత్వం చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే రికార్డుల్లో ఎక్కడే కానీ అది అడవి అని లేదు అని చెప్పిందో, అలాగే హైకోర్టు కూడా అవి హెచ్సియుకి సంబంధం లేదు ఆ భూములని చెప్పిందో, మరి వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ చెప్పినది పరిగణలోకి తీసుకుంటుందా, లేకపోతే అక్కడ కొన్ని వన్యప్రాణులు అరుదైన వన్యప్రాణులు అలాగే వృక్ష సంపద ఉంది, మరి వాటిని కాపాడడం కోసం దాన్ని లేదు అడవి అని చెప్పి తీర్పునిస్తుందా అన్నదైతే కనుక ఈ అంశాలన్నింటినీ మీద సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అయితే కనుక అందరిలో ఆసక్తి నెలకొంది. కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే, అది కొందరికే, బీజేపీది తప్పుడు ప్రచారం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పథకం కాంగ్రెస్ ప్రభుత్వానిదే, ఈ స్కీమ్ తో రాష్ట్ర సర్కార్ పై అదనంగా 20% భారం.
3.10 కోట్ల మందికి 30 లక్షల టన్నుల సన్న బియ్యం సరఫరా, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పరిశీలనలో 30 లక్షల అప్లికేషన్లు. సో కేంద్రం ఇస్తున్నది సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యమే. అది కూడా కొంతమందికే ఇస్తుంది. కానీ బీజేపీ ఏదైతే చేస్తుందో అది తప్పుడు ప్రచారము అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణలో అయితే కనుక రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనివల్ల అదనంగా ప్రభుత్వం మీద 20% భారం పడుతోందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. చెడగొట్టు వాడలకు పంటలు ఆగం, నేలవాలిన వరి, మొక్కజొన్న, రాలిన మామిడికాయలు, గాలి దుమారానికి కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. పలు జిల్లాల్లో కరెంటు సరఫరాలో అంతరాయం, పిడుగుపడి స్టూడెంట్ మృతి, పశువుల కాపరి మృతి. సో అకాల వర్షాల వల్ల అయితే కనుక ఈ మధ్య పంటలకి చాలా నష్టం వాటిల్లుతోంది. రైతన్నలు 6 కాలం కష్టపడి పండిస్తున్న పంటలు సగం పంట ఎదిగిన తర్వాత లేదా చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు రావడం వల్ల అవి నేలపాలైపోతున్నాయి, నేలమట్టం అయిపోతున్నాయి. రైతన్నలు అయితే కనుక ఆగమాగం అయిపోతున్నారు. మనం వరుసగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రైతన్నలకి ఎంత నష్టం కలుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి వీళ్ళకైతే కనుక అంటే రైతన్నలకి చేయూతనందించి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత అయితే కనుక పూర్తిగా ప్రభుత్వానిదే. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, రైతన్నలకి ఎలా అంటే సహాయ సహకారాలు అందిస్తుంది అన్నది అయితే కనుక చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ. ఇక ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులను తొలగించాలని రేవంత్ సర్కార్ భావించింది. దానిపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో అనేక మంది సర్వీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం హర్షించాయి. ఇప్పుడున్న వారు వెళ్లిపోతే తమకు ప్రమోషన్లు లభిస్తాయని ఆశపడ్డారు. కానీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటి పారుదల శాఖలో పదవీ కాలం పూర్తయిన వారిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకోక మిగిలిన ఇంజనీరింగ్ ఇతర శాఖల్లో అమలు కాకపోవడంతో అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇక కొత్త వారికి అవకాశాలు దూరం. రిటైర్మెంట్ అయిన వారిని తొలగించి వారి స్థానంలో కొత్తగా ఎంపికైన రెగ్యులర్ ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్ అయిన వారి సేవలు అత్యవసరం అనుకుంటే ఎందుకు అవసరమో చెబుతూ ఫైల్ పంపించాలని ప్రభుత్వం ఆయా శాఖల అధికారులను కోరింది. ఇలా పలు శాఖల నుంచి సిఫార్సు లేఖలు రావడంతో రిటైర్డ్ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు తిరిగి వారిని రీ అపాయింట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మెట్రో రైల్ ఎండి ఎన్వీస్ రెడ్డి పునర్నియామకం జరగగా గురువారం మరికొంతమంది రిటైర్డ్ అధికారులు పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీగా పనిచేస్తున్న కనకరత్నం గత మార్చి 31తో రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో సర్వీస్ లో ఉన్న సిఈని నియమిస్తే మిగిలిన తెలంగాణ ఇంజనీర్లు సంతోషిస్తారని అనుకున్నా తిరిగి కనకరత్నంను మరో 7 ఏళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి అని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే కనుక ఫస్ట్ రిటైర్ అయిన వాళ్ళని ఎవరైతే రిటైర్ అయినా కూడా కొనసాగుతున్నారో వాళ్ళని తొలగిస్తే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది. అయితే ఎవరి సేవలైనా సరే అంటే సీనియర్స్ కాబట్టి వీళ్ళు ఎవరి సేవలైనా సరే అత్యవసరం అనుకుంటే కనుక ఎందుకు అవసరమో చెప్తూ ఫైల్ పంపించాలని కూడా ఆయా శాఖల అధికారులకి స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని డిపార్ట్మెంట్స్ లో కొంతమంది అధికారుల సేవలు అవసరం అని చెప్తూ ప్రభుత్వాన్ని కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఇచ్చినట్టు పిఆర్, మిషన్ భగీరథ ఈఎన్సీలో అలాగే స్త్రీనిధి ఎండితో పాటు మరికొందరిని మళ్ళీ రీఅపాయింట్ చేస్తూ అయితే కనుక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీంట్లో ప్రభుత్వం ఇలా చేయడం వల్ల కొంతమంది అయితే కనుక నిరుత్సాహానికి గురవుతున్నారు అన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నీటి పారుదల శాఖలో పదవీ కాలం పూర్తయిన వారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకోగా మిగిలిన ఇంజనీరింగ్ ఇతర శాఖల్లో అది అమలు కాకపోవడంతో అధికారులు అయితే కనుక నిరుత్సాహానికి గురవుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏం చేద్దాం ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఆయా శాఖల్లో దాదాపు 19,000 మంది సుమారు 10 నుంచి 12 ఏళ్లుగా విధుల్లో తాజాగా రెగ్యులర్ పోస్టుల భర్తీ కావడంతో మల్లగుల్లాలు. వీరి సేవలు ఏ శాఖల్లో అవసరమని ఆఫీసర్ల ఆరా. స్టడీ కోసం ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ ఏర్పాటు. సో 19,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. అయితే వాళ్ళని ఏం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆలోచనలో పడింది అని చెప్పేసి ప్రధానంగా బ్యానర్ ఐటంగా ఇచ్చారు. ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్ లో 19,000 మంది దాదాపుగా 19,000 మంది అయితే కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు 10 నుంచి 12 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. మరి వీళ్ళకి అంటే తాజాగా రెగ్యులర్ పోస్టులు భర్తీ కావడంతో వీళ్ళని అంటే వీళ్ళ సేవలు
ఏ శాఖలో వినియోగించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే మల్లగుల్లాలు పడుతోందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఏ శాఖలో వీళ్ళ సేవల్ని ఉపయోగించుకోవచ్చు అన్న పైన అయితే కనుక ఆఫీసర్లని ఆరా తీయడం జరుగుతోంది. అలాగే దాన్ని స్టడీ చేయడం కోసం కూడా ఐఏఎస్ ఆఫీసర్లతో అయితే కనుక ఒక కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు 19,000 మంది, వీళ్ళ సర్వీసెస్ ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుందో అన్నది ఆ కమిటీ చెప్తే దాని ప్రకారం బహుశా వాటిల్లో నియమించే అవకాశం అయితే ఉంది. సీఎం కు చట్టాలు వర్తించవా? హెచ్సియు ఇష్యూలో 7 చట్టాలు దుర్వినియోగం. ప్రభుత్వ కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లు బలి కావద్దు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. రైతుకో న్యాయం, సీఎం కో న్యాయమా? ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవా అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తలాతోకలేని నిర్ణయాలతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లు పాలు పంచుకుంటున్నారని, ప్రభుత్వ కుట్రలకు బలి కావద్దని సూచించారు. హెచ్సియుకి సంబంధించిన ఇష్యూ ఏదైతే నడుస్తుందో దాంట్లో 7 చట్టాలను అయితే కనుక దుర్వినియోగం చేశారు. మరి ప్రభుత్వం ఏదైతే కుట్రలు చేస్తుందో దానికి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, అలాగే ఐఎఫ్ఎస్ లు వాళ్ళు బలి కావద్దు అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక చెప్తున్నారు. మరి సీఎం కి ఈ చట్టాలు వర్తించవా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక ప్రధాన వార్తాంశం, పట్టు వదలకుండా పట్టుకొచ్చారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహూర్ రానాను దేశానికి తీసుకొచ్చిన ఎన్ఐఏ. పటిష్ట భద్రత మధ్య ఢిల్లీకి తరలింపు, మాట నిలబెట్టుకున్న అమెరికా. ఇక భారత చట్టాల ప్రకారం శిక్ష. ప్రపంచాన్ని వణికించిన ముంబై ఉగ్రదాడి 26/11 ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన తహూర్ హుస్సేన్ రానాను దేశానికి తీసుకురావడం ద్వారా భారత్ భారీ విజయం సాధించింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడిని ప్రత్యేక విమానంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నిన్న ఢిల్లీకి తీసుకొచ్చింది. విమానాశ్రయంలోనే అతడిని లాంఛనంగా అరెస్ట్ చేసింది. అనంతరం సిజిఓ కాంప్లెక్స్ లోని కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత రాత్రి సమయంలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచింది. అయితే ప్రపంచాన్ని భయపెట్టిన ముంబై దాడులు 26/11 దాడులో ప్రధాన సూత్రధారుడు తహూర్ రానాని అయితే కనుక ఇండియాకి తీసుకురావడం జరిగింది. నిన్న లాస్ట్ టైం ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయినప్పుడు ఆ చర్చల్లో భాగంగా తహూర్ రానాని భారత్ కి అప్పగిస్తాము అని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారము అమెరికా అయితే కనుక తహూర్ రానాని ఇండియాకి అప్పగించింది. నిన్న ఎన్ఐఏ అధికారులు అయితే కనుక అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తహూర్ హుస్సేన్ రానాని అయితే కనుక భారతదేశానికి తీసుకొచ్చింది. ఇక విమానాశ్రయంలోనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈ తహూర్ రానాని సిజిఓ కాంప్లెక్స్ లోని కార్యాలయానికి తరలించి ఇక నిన్న రాత్రి ఆయనని పటియాలా హౌస్ కోర్టులో అయితే కనుక హాజరుపరిచింది. ఇంకా ఇండియాకి తీసుకొచ్చారు. ఇక్కడ మన భారతదేశ చట్టాల ప్రకారం ఎటువంటి శిక్షలు వేస్తారు అన్నదైతే కనుక చూడాలి. చైనాపై భారం 145%. భారత్ కు జూలై 9 దాకా మినహాయింపు. సుంకాలపై అమెరికా స్పష్టీకరణ. మళ్లీ కుప్పకూలిన మార్కెట్లు. చర్చకు సిద్ధమే కానీ బెదిరింపులు, ఒత్తిళ్లు కుదరవన్న డ్రాగన్. ఒప్పందానికి ఎదురు చూస్తున్నారన్న ట్రంప్. 90 రోజుల విరామం ఇచ్చిన EU. సో చైనాకి అమెరికాకు అయితే కనుక ఈ వాణిజ్య యుద్ధం ఆగేలాగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కనుక పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరో 20% అధికంగా పెంచినట్టుంది. అందుకని 125% దిగుమతి సుంకాలు కాస్త 145కి చేరుకుంది. ఇక భారతదేశానికి అయితే కనుక జూలై 9 వరకు మినహాయింపు ఇచ్చారు. అలాగే సుంకాలపైన అమెరికా స్పష్టం చేస్తూ ఈ విషయాలను అయితే చెప్పడం జరిగింది. ఏదైతే మళ్ళీ సుంకాలని పెంచిందో చైనా పైన, దీంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అని చెప్పేసి ఇచ్చారు. ఇక చైనా ఏమంటుంది, మేము చర్చలకు సిద్ధమే కానీ బెదిరింపులు, ఒత్తిళ్లు కుదరవు అని చెప్పేసి డ్రాగన్ కంట్రీ అయితే కనుక స్పష్టం చేసింది. ఇక ఒప్పందానికి ఎదురు చూస్తున్నారని ట్రంప్ కూడా చెప్పారు. మరి వీళ్ళు ఎప్పుడు చైనా అమెరికా మధ్య చర్చలు జరుగుతాయి, ఎటువంటి ఆ చర్చలు మరి ఫలప్రదం అవుతాయా లేదా అన్నదైతే కనుక ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. చెట్లు నరికేశారు, వాల్టా చట్టాన్ని అనుసరించారా? అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించామన్న అధికారులు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివేనని, హెచ్సియుకు సంబంధం లేదని కమిటీకి వివరణ. అదంతా అటవీయేతర ప్రాంతమేనని స్పష్టీకరణ. కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించిన కమిటీ. సిఎస్, డీజీపీ తదితర అధికారులతో సమావేశం. అలాగే హెచ్సియు అధికారులు, విద్యార్థులు, రాజకీయ నేతలతో వేర్వేరు. సో మనం దీనికి సంబంధించిన వార్త ఇంతకు ముందే చూసాము. సో అక్కడ కవర్ కాని పాయింట్స్ చూస్తే కనుక మీరు చెట్లని నరికేశారు కదా, వాల్టా చట్టాన్ని అనుసరించారా అనేసి సుప్రీంకోర్టు కమిటీ అయితే కనుక అధికారులు ప్రశ్నించింది. మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లని మాత్రమే తొలగించామని చెప్పేసి అధికారులు అయితే కనుక స్పష్టం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక
ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్, టారిఫ్ల వాయిదా వెనుక అనుమానాలు, స్వలాభం కోసమేనా ప్రతీకార సుంకాలు, ఇంటా బయట వెల్లువెత్తుతున్న ఆరోపణలు, యూ టర్న్ కు ముందు అసలేం జరిగింది అని చెప్పి అంటే ట్రంప్ ఏదైతే కనుక ఈ టారిఫ్లు విధిస్తున్నాడో మళ్ళీ దాన్ని వాయిదా వేశారో అంటే 90 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇస్తున్నా అని చెప్పారు. 75 దేశాలకు ఏదైతే కనుక సుంకాలని పెంచాడో దానికి ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్ల వాయిదా వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వలాభం కోసమే ఇదంతా చేస్తున్నారా అంటే ప్రతీకార సుంకాలు విధిస్తున్నారా అన్న అనుమానాలు అయితే కనుక వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అటు అమెరికాలోను ఇటు బయట దేశాల్లో కూడా ట్రంప్ పైన అయితే కనుక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. అసలు ట్రంప్ ఫస్ట్ సుంకాలు పెంచి మళ్ళీ ఎందుకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చారు, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అన్న దానిపైన అయితే కనుక దానికి ముందు ఏం జరిగింది అసలు అన్న దానిపైన అయితే కనుక ముఖ్యంగా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక బంగారం రేటు ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంది. ఇది చూసుకుంటే ఇక్కడ పసిడి పరుగు ఒక్కరోజే 3,000 రూపాయలు పెరిగిన ధర 10 గ్రాముల గోల్డ్ ధర 93,380 రూపాయలంట. అంటే రోజు రోజుకి పెరుగుతోంది. తగ్గినా కూడా వందల్లో తగ్గుతోంది కానీ వేలల్లో పెరిగేది మాత్రం వేలల్లో పెరిగిపోతుంది. మరి ఈ పసిడి ఇప్పటికే ఎప్పుడైతే 80,000 దాటిందో అప్పుడే అందని ద్రాక్ష అని చెప్పి చాలా మందికి అంటే ముఖ్యంగా సామాన్యులకి ఇది అందని ద్రాక్ష లాగా ఉండిపోయింది సామాన్యులకి అని చెప్పేసి మధ్యతరగతి ప్రజలందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా పెళ్లిళ్ళప్పుడు బంగారాన్ని పెట్టడం ఆనవాయితీ సాంప్రదాయంగా భావిస్తారు మన దేశంలో. అలాంటిది ఇంత ధర పెరిగిపోతే ఎలా పెట్టాలి ఆడపిల్లలకి బంగారం అని చెప్పేసి చాలా మంది అయితే కనుక బాధను వ్యక్తం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీకి సంబంధించి వార్త ఇచ్చారు. అడవి అలసా చట్టం తెలుసా, రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విడుచుకుపడతారా, రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతున్నదా, సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. సో ఇక్కడ ఫోటో ఇచ్చారు. గురువారం హైదరాబాద్ లోని కంచగచ్చిబౌలిలో పర్యటించి అడవిని నరికివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సుప్రీంకోర్టు సాధికారిక బృందం అని చెప్పేసి ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా, పని చేస్తున్నదా, కంచె భూములు ఎవరివనేవి పాయింట్ కాదు, అది డీమ్డ్ ఫారెస్టా కాదా అనేదే మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా, మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణగా నిలిచారా, ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్సే అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికారిక కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. నిన్న కంచగచ్చిబౌలిలోని భూముల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ అయితే కనుక ఇక్కడ అటవీ శాఖ ఉందా, పని చేస్తోందా అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కనుక కురిపించింది. ముఖ్యంగా కంచ భూములు ఎవరిది అనేది కాదు పాయింట్, అసలు అది డీమ్డ్ ఫారెస్టా కాదా అనేది మేము పరిశీలిస్తున్నాము అని చెప్పారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు నమస్తే తెలంగాణలో. అసలు అటవీ రక్షణ చట్టాలపైన అవగాహన ఉందా, అడవి మీద మీరు స్వైర విహారం చేస్తుంటే పోలీసులే మీకు రక్షణగా నిలిచారా అని చెప్పేసి ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే కనుక గుండె తరుక్కుపోతోంది అని కూడా చెప్తున్నారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.